మనందరికీ నాయనమ్మలు చెప్పినటువంటి ఒక కథ ఉంది, 7 చేపల కథ. తెలుసుగా? అనగనగా ఒక రాజు ఉన్నాడు. రాజుకి 7 పిల్లలు ఉన్నారు. 7 వేటకెళ్ళారు. ఈ కథ అంతా చెప్పను నేను. ఈ కథని విశ్లేషించి ఒకసారి ఒక పెద్ద పత్రికలో ఒక పెద్ద వ్యాసం రాయడం జరిగింది. ఈ కథలో ఉన్న అంతరార్థం ఏంటంటే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క విషయాన్ని చెప్తుంది. రాజుకి 7 పిల్లలు ఉన్నారు అంటే అర్థం ఏంటంటే గంపెడ సంతానం ఉండాలి ఇంట్లో. వాళ్ళు ఎలా చెప్తున్నారు? హమ్ 5 హమారా 25 అని చెప్తున్నారు కదా. వాడు చాలా కాయ కష్టం చేస్తున్నాడు కదా. ఆ విషయంలో అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు 60 ఏళ్ళ వాళ్ళకి అర్థమై కూడా లేస్తూ అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థం కావాలి. అందుకనే మేము మా స్కూల్లో ఏం చెప్పామంటే, ఎవరింట్లో 3 పిల్లలు ఉంటే ఒక అమ్మాయికి నేను ఫ్రీగా చదువు చెప్తున్నాను. ఇవాళ ఒక అమ్మాయి అయి ఉండాలా. మొన్న ఎవడో ముస్లిం వచ్చాడు అడ్మిషన్ కోసం. వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారు చూడండి. మనం అనలేవలగా. నేను రోజు ఉదయం RSSలో భగవద్ధ్వజానికి ప్రణామం చేస్తాను కాబట్టి నేను సమాధానం చెప్పగలిగా. వాడు ఏమన్నాడంటే, यदि लड़की हो तो हम फ्री एजुकेशन दे रहे हैं, बेटी पढ़ाओ बेटी बचाओ मोदी बोला అంటే వాడు అంటాడు बेटी को पटाओ भी बोला अన్నాడు. हाँ वो भी बोला, बेटी को दूसरों पटाते तो उनको सर कटाओ भी बोला, सर कटाओ भी बोला. నా ఇంటి ఆడపడుచుని ఎవడో ఎత్తుకుపోతూ ఉంటే అడ్డుపడ్డానికి నాకు ఆధారం ఎవరో తెలుసా? ఆదర్శం ఎవరో తెలుసా? రామాయణంలో జటాయువు. రావణాసుడు సీతమ్మని పైనుంచి ఎత్తుకుపోతూ ఉంటే, అమ్మవారు ఆర్తనాదాలు చేస్తూ ఉంటే, జటాయువు అనేటువంటి పక్షి, అరే ఎత్తుకుపోతున్నవాడు రావణాసురుడు, వాడి బలం గొప్పది, నేను ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న బుజ్జి పక్షిని, నేను వాడికి అడ్డుపడలేనని చేతులు ముడుచు కూర్చోలే. వెళ్ళి అడ్డం పడింది, లవ్ జిహాద్కి అడ్డం పడింది. రెక్కలు తెగినాయి, కాళ్ళు నరికేశాడు, మాంసం ముద్దై కింద పడింది. ఈ వంకన కనుక రాముడు వస్తే ఈ సమాచారం రాముడికి అప్పచెప్పి నేను ప్రాణం విడుస్తానని ఎదురు చూసింది జటాయువు. ఆ ప్రాణత్యాగం చేసిన జటాయువు స్త్రీ రక్షణలో మనకు ఆదర్శం కావాలి మిత్రులారా. అటువంటిది రామకథ ఈ జాతికి అవసరం. ఇవాళ అదృష్టవశాత్తు 10 ఏళ్ళు 12 ఏళ్ళుగా రామాయణాన్ని 10వ తరగతి పిల్లలకి పాఠంగా చెప్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో ఇలాంటి విషయాలు చెప్పడానికి అవకాశం ఉంది. పాఠ్య పుస్తకాల్లో మంచి విషయాలు ఉంటే మా బ్రహ్మం గారు లాంటి మాస్టర్ బాగా చెప్తారు. మనసులో ఎంత ఉన్న టెక్స్ట్ బుక్లో లేకపోతే పేరెంట్స్ కూడా ఒప్పుకోరు. ఈ సోదంతా ఎందుకు చెప్తావు సార్, టెక్స్ట్ పుస్తకాలు లేవు కదా, ఇదంతా ఎగ్జామ్కి వస్తుందా అని అడుగుతారు. ఎగ్జామ్కి కాదమ్మా, బతికే పెద్ద ఎగ్జాము, జీవితాన్ని పని. నువ్వు ముసలైపోయినావు, ఇవన్నీ చెప్పొద్దు. పిల్లలకి ఏది అవసరమో కదా చెప్పు. అదే అవసరమమ్మా. ఈ జాతికి బ్రతకడానికి సంజీవని లాంటిది రామకథ. అంత అద్భుతమైనటువంటి రామకథలో మనం రాముడు 4 అన్నదమ్ములు, వాళ్ళు ఇంట్లో కనీసం 4 ఉండాలా. ఇందాక వారు చెప్పినట్టు 6 ఉండాలి, 4 మోయడానికి, ఒకడు కొండ పట్టుకోవడానికి. ఇక రాజుకి 7 కొడుకులు ఉన్నారు. 7 వేటకెళ్ళారంటే అర్థం ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ కష్టపడి పని చేయాలా. అంతేగాని తుమ్ లడో మై కపడా సంభాల్తా హూ అంటే కుదరదు. 2 ఆంకే 12 హాత్ అని సినిమా వచ్చింది. ఒకడు సంపాదిస్తే 10 మంది కూర్చొని తినడం కాదు, అందరూ కష్టపడి పని చేయాలా. ఇప్పుడే వారి ఇంట్లో ఛాయ్ తాగుతూ వాళ్ళ మనవడికి చెప్పా, మెహనత్ కర్నా జరూరీ, నో ఫ్రీ లంచ్ అంటాడు ఇంగ్లీష్ వాడు. అందరూ కష్టపడి పని చేయాలి. 7 వేటకెళ్ళారు. మనం అనుకుంటాం రాజకుమారులు వేటకెళ్తే ఏం తేవాలండి, ఏ లేళ్ళు పులి పిల్లలు ఇవి తేవాలి కదా. కానీ వాళ్ళు ఏం తెచ్చారు? చేపలు తెచ్చారు. అంటే అర్థం ఏంటో తెలుసా వాక్యానికి? ఈ దేశంలో చేపలు పట్టినటువంటి బెస్తవాడు కూడా రాజు కాగలడు. కులం ఇక్కడ ఎక్కడా అడ్డుపడలేదు. బెస్తవాడు కూడా ఈ దేశాన్ని పరిపాలించాడు. ఇంకొకటి ఏంటో తెలుసా, రాజే సింహాసనం మీద కూర్చున్నా సరే ఆ భోగాలేవి తన పిల్లలకి ఇవ్వకుండా వాళ్ళు చేయాల్సిన ధర్మాన్ని వాళ్ళకి నేర్పించాడు రాజు. అందుకు వాళ్ళు చేపలు తెచ్చారు. అయిందా? ఎన్ని చేపలు తెచ్చారండి? వలలో 100 చేపలు పడచ్చు కదా. 7 చేపలు తెచ్చారంటే అర్థం ఏంటంటే ఈశావాస్యం ఇదం సర్వం ఎత్కించ జగత్యాం జగత్ కేన త్యక్తేన పుంజీదా మాగృద కష్ట సిద్ధనం అంటుంది ఈశావాస్యోపనిషత్తు. ఈ ప్రపంచము ప్రకృతంతా కూడా భగవంతుడి యొక్క సొమ్ము. నీకు ఎంత అవసరమో అంత ఉపయోగించి బతికి పోరాబై మిగిలింది వేరే వాడికి విడిచిపెట్టు అని. అందుకు వాళ్ళు 7 చేపలు తెచ్చారు.
బెస్తవాడు కూడా రాజ్యాన్ని పరిపాలించాడు. బోయవాడైనటువంటి వాల్మీకి ఇచ్చిన రామాయణం నాకు ఇవాళ ఇంత అన్నం పెడుతోంది. ఒక ఊర్లో వెళ్ళి వారం రోజులు రామాయణం చెప్పానంటే ధోతి కట్టుకొని హాయిగా అక్కడ ఉన్న రెడ్డి గారో యాదవ్ గారో గౌడ్ గారో 10 రోజులు నాకు భోజనం పెట్టి మంచి షాల్ కప్పి ఓ 10 రూపాయలు కవర్లో పెట్టి ఇస్తారు. ఎవరిచ్చారు ఆ భిక్ష? మహర్షి వాల్మీకి మహర్షి ఇచ్చాడు. బోయేవాడు, ఆయన ఏం బాపనుడు కాదు. ఆ తర్వాత వచ్చిన ద్వాపర యుగంలో బెస్తకన్యకు పుట్టినటువంటి వ్యాస మహర్షి ఇచ్చినటువంటి భారత భాగవత భగవద్గీతలు ఈ జాతికి శిరోధార్యం. ఎక్కడుందండి కులం? వ్యాస మహర్షి బెస్తకన్యకు పుట్టాడని ఏనాడు నేను చూడను, భగవద్గీత శ్లోకాన్ని చూస్తా. ఇవాళ ఈ కలియుగంలో ఆధునిక కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఈ జాతికి శిరోధార్యం. దళిత బిడ్డ అయినటువంటి అంబేద్కర్. ఎక్కడుంది కులం? కులం గుమ్మం వరకే. బయటకు వస్తే మనందరం అబే నిద్ర వచ్చేసింది, మనందరం. అటువంటి వ్యవస్థలో భారతదేశం నడిచింది. కథలో ఒక భాగం అయిపోయింది, ఇప్పుడు రెండో భాగం. సమస్య వస్తే ఏం చేయాలి? 7 చేపలు ఎండబెట్టారు, ఓకే. ఇప్పుడు సమస్య స్టార్ట్ అయింది, ప్రాబ్లం. ఒక చేప ఎండలేదు, ఏం చేయాలి? స్నానం చేసి టవల్ ఎండలో వేసాం. ఎండలేదు, ఏం చేస్తాం? తీసి పక్కన ఇస్తే సరిపోద్ది. అబ్బే, ప్రశ్నించాలి. ఈ మధ్య తొంటి చేయవాడు ఒకడు వచ్చాడు చైనా నుండి, తెలుసు కదా, చైనా ఎర్ర జెండా పట్టుకొని వచ్చాడు. హక్కుల కోసం పిడికిలు బిగించి ప్రశ్నించండి అంతే. ఆ పిడికిలు అలాగే ఉండిపోయింది, అది ఇప్పి పని చేయడం మానేశారు. కాబట్టి ఎక్కడెక్కడ ట్రేడ్ యూనియన్లు ఉన్నాయో కంపెనీలన్నీ మూతబడి సంకనాకే. పని చేయండి, ప్రశ్నించడంతో ఆగిపోకండి, పని చేయండి. హక్కుల కోసం ప్రశ్న కాదు, బాధ్యతలతో పని చేయడం మర్చిపోయింది ఈ జాతి. ఆ టీవీ యాంకర్ పెట్టినట్టుగా ఆ ఎండలేదు చేప దగ్గర మైకు పెట్టి ఏమీ చేప ఎండలేదు అంటే అదేం చెప్తుంది? దాని పెళ్ళప్పుడు ఏం చెప్తుంది? గడ్డిమేటు సాటు వచ్చిందిరా అన్నది. కారణం తెలిసేకైనా పని మొదలెట్టాలి కదా. గడ్డిమేటు దగ్గర ఇంటర్వ్యూకి పోయింది మైకు. ఏమే గడ్డిమేటు ఏడున్నావంటే నన్ను ఆవు మేయలేదు. అది కూడా రీజన్ చెప్పింది. అప్పుడైనా వీడు గడ్డి తీసుకెళ్ళి ఆవు కేస్తే అయిపోవు కదా. అబ్బే, పని చెయ్యం, మైకు పెడతామాట. ఏమే ఆవు నువ్వు మేయలేదు అంటే, బాబు నన్ను ఇక్కడ కట్టిపడేసిండు, గడ్డ ఆడున్నది, ఎట్ట తినాలి? మహాకవి కాళోజీ నారాయణరావు మాట అంటాడు, ఆకలి మంటలు ఒకవైపు, అన్నపు రాసులు ఒకవైపు, గట్టి దవడలు ఒకవైపు, కమ్మని సకినాలు ఒకవైపు. కమ్మని సకినాలు సంక్రాంతికి అమ్మగారు చేశారు, అవన్నీ ఒక డబ్బాలో పెట్టారు. గట్టిగా తినగలిగిన దవడలు ఒక దగ్గర ఉన్నాయి, పిల్లగాళ్ళు వాళ్ళకి అందుతా లేవు. తాతగారు ఉన్నారు, వారికి దంతాలు ఊడిపోయి, తాత సకినాలు తింటావు, ఏం తింటాను? మిర్చిలు వేసి సప్పరిస్తా అనేవాడు. నా బొంద. కమ్మని సకినాలు ఒకవైపు, గట్టి దవడలు ఒకవైపు, గడ్డి మేట ఒకవైపు, ఆవు ఒకవైపు. ఈ ఆవుని ఇక్కడ ఇప్పితే గడ్డి తింటది, గడ్డి తింటే చేపెండుతుంది. కానీ వీడు ఆవుని ఇప్పడు. పనివాడు దగ్గరికి మైకి పోయింది, ఏమిరా పనివాడా ఆవుని ఇప్పలేదు, వాడు కమ్యూనిస్టుడు. వర్క్ టు రూల్, వర్క్ టు పే, వాడి సిద్ధాంతం వాడికి ఏడిసింది. నాకు అవ్వ బువ్వ పెట్టలేదు కాబట్టి నేను ఆవుని ఇప్పలే, నాకు పేమెంట్ ఉంటేనే పని చేస్తా. అది వాడి పరిస్థితి. ఇంతకీ అవ్వ దగ్గరికి వెళ్ళింది ఇంటర్వ్యూ. ఏమీ అవ్వ వాడికి బువ్వ పెట్టలేదంటే, ఏం లేదు బిడ్డ, పిల్లగాడు ఏడిసిండు. పిల్లగాడు ఏడవడము అనేది మన ఇంటి సమస్య, దట్ ఈస్ డొమెస్టిక్ ప్రాబ్లం. మనందరికీ ఇక్కడ ఉన్న ఇళ్లలో అందరికీ సమస్యలు ఉన్నాయా లేవా? ఉన్నాయి, ఉంటాయి, ఉండాలి. మన ఇంట్లో సమస్య తెచ్చి నేను ఇక్కడ మైక్లో చెప్పకూడదు కదా. ఆ అవ్వ ఏం చేసింది? తన డొమెస్టిక్ ప్రాబ్లంని పబ్లిక్ ప్రాబ్లం చేసి పడేసింది. దానివల్ల సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇంతకీ పిల్లగాడు ఏడిసిండు, వాడి దగ్గరికి పోయింది మైకు. ఏమిరా పిల్లగా ఏడిసినవు అంటే వాడు చెప్పిన మాట, చీమ కుట్టింది, చీమ కుట్టింది. జర్రి కాదు, తేలి కాదు, పాము కాదు, పిండాకుడు కాదు, చీమ కుట్టింది. ఇక్కడతోటి కథలో రెండో భాగం అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మైక్ ఎక్కడికి పోయింది? చీమ దగ్గరికి పోయింది. ఆ చీమ దగ్గరికి పోతే అదేమన్నది, ఇగో నేను బయటికి రాలే, నా పుట్టలో నేను గమ్మునున్నా, నా పుట్టలో ఏలు పెడితే నేను కుట్టనా అన్నది. ఈ భారతదేశం అనే పుట్టలో ఎవడు వేలు పెట్టినా ఈ హిందూ సమాజం కుడుతుంది. ఈ హిందూ సమాజం కుట్టడానికి సిద్ధంగా ఉంది. మేము ఏనాడు కాశ్మీర్ బార్డర్ దాటి మీ వైపు రాము, మా పుట్టలో మేము ఉంటాం.
మా భారతదేశం గొప్ప పుట్ట. ఈ పుట్టలోంచి వాల్మీకి లాంటి ఋషి పుట్టాడు. ఇది అద్భుతమైనటువంటి పుట్ట. ఈ పుట్టలో పాములుంటే పర్వాలేదు, మేము పాలు పోసి పెంచుతాం. ఏ టెర్రరిస్ట్ పాములు ఇందులోకి వచ్చినా పర్వాలేదు, అవి గమ్మున పుట్టలోనే ఉండాలి. హిందువులు వెర్రివెంగళప్పలు పుట్టలో పాములకి పోస్తారని TV9లోనో TV5లోనో నాకు పర్వాలేదు ఛానళ్ళ వాళ్ళకు కూడా చెప్తూ ఉంటా. దిక్కుమాల చర్చ పెడతారు హిందూ పండగ జరుగుతుంటే. ఆ ఈటీవీ వాడు ఉన్నాడు, కరెక్ట్గా మనం హిందువులు ఉదయం పూట 9 గంటలకి గణపతి పూజ ఇంట్లో చేయాలంటే పనికిమాల జబర్దస్త్ ప్రోగ్రామ్ వేస్తాడు. అది నవ్వుకుంటే మన పోరగాడు కూర్చోవాలి. ఇక్కడ ఒరే పూలమాలగా అల్లురా, మామిడాకులు కట్టరా, ఉండు మమ్మీ ఒక్క జోక్ అంటాడు వాడు. తన్ని అవతల వాడేయాలి. కేవలము హిందూ పండుగల నాడే దిక్కుమాలిన కామెడీ జోకులు వస్తాయి. ఆ కామెడీ జోకులో ఒక బాపనాడు ఉంటాడు, వాడితో ఒక పిచ్చ కామెడీ. ఒక క్రిస్టియన్ ఫాదర్ని పెట్టి కామెడీ చేయి, అది సెక్యులర్ కాదా? ముడ్డి మీద దన్నాల. ఖబర్దార్, హిందూ సమాజం ఇవాళ చీమ కుడతాది, కుట్టడానికి రెడీగా ఉంది. అందుకే మన తల్లులు పూర్వం నుంచి చెప్పేవారు సామెతలు తెలుగులో, ఇంత అవుతున్నా నీకు చీమ కుట్టినట్టు లేదురా అంటారు. చీమలు కుట్టాల, చైతన్యం రావాలా, హిందూ సమాజం నిద్ర లేవాలా, పరిసరాల్లో ఉన్న వాళ్ళకి ఒక వార్నింగ్ వెళ్ళాలి, నాయకులకు కూడా ఒక హెచ్చరిక కావాలా. అమ్మో హిందూ సమాజాన్ని మనం పట్టించుకోకపోతే మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో ఆడ కూర్చోబెడతారు అనేటువంటి సందేశం ఈ హిందూ సమ్మేళనాల నుండి ఇవ్వడము అనేటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేస్తున్నటువంటి పని. ఇవాళ్లతోటి అయిపోయింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఇక దుకాణం బంద్. 100 years అయిపోయింది అనుకోకండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ ఎపిసోడ్ అంతే. ఇది ట్రైలర్ మాత్రమే, ఇది టీజర్ మాత్రమే. అసలు పిక్చర్ తర్వాత వస్తుంది. అప్పటి నుంచి హిందూ సమాజం ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఎవరు నిర్ణయిస్తారో తెలుసా? ఎవరైతే ఈ జెండాలు కట్టారో, ఎవరైతే ఈ వేదిక వేశారో, ఎవరైతే ఈ సమావేశానికి ఒక 10 రూపాయలు కంట్రిబ్యూట్ చేశారో వీళ్ళు హిందూ సమాజం గురించి నిలబడతారు. వీళ్ళు సైనికులు. కేవలము బ్యానర్లు ఉంటే కాదు, వానరులు ఉండాలా. ఆ వానరులు ఇదిగో ఇలా తయారయ్యారు. ఆ వానర సైన్యం ఇవాళ అద్భుతమైనటువంటి చైతన్యంతో పనిచేస్తుంది. హలో హిందూ, నిద్రపోతున్నావు, మాతో కలిసి వస్తావా? బిందువు కాదు సింధువుగా ఉంటావు. ఒంటరిగా ఉంటావా? నువ్వు బిందువుగా ఆవిరైపోతావు. చీపురు కట్టలో ఉన్నంతసేపే చీపురు పుల్ల చెత్తను ఊడుస్తుంది. ఇందులోకి వెళ్ళి జారిపోతే అది కూడా చెత్తలో కలిసిపోతుంది. అంచేత నువ్వు జాడులో కట్టలో ఉంటావా, చెత్తలోకి పోతావా? నిర్ణయించుకో హిందూ అని చెప్పేసి హెచ్చరిస్తుంది ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఎవరినో తన్నమని కానీ కొట్టమని కానీ చెప్పడం లేదు. మన ఆడబిడ్డను కాపాడుకోమని చెప్తుంది, మన సంస్కృతిని కాపాడుకోమని చెప్తుంది, సరైన నాయకత్వాన్ని నిలబెట్టుకోమని చెప్తుంది. ఈ 100 ఏళ్ల యొక్క అనుభవంలో మరిన్ని సంవత్సరాలు హైందవ జాతి విశ్వ గురువుగా ఎదగడానికి అద్భుతమైనటువంటి ప్రణాళికలు రచిస్తోంది. మన భాషలు కాపాడబడాలి. ఇందాక అమ్మగారు చెప్పారు, మన తెలుగు భాషను మనం కాపాడుకోవాలి. ఈ దేశ వైజ్ఞానిక సంపద అంతా ఉన్న సంస్కృత భాషను కాపాడుకోవాలి. దౌర్భాగ్యం ఏంటంటే అందరికీ సంస్కృతం వచ్చు, మనందరికీ